మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆదేశాల మేరకు గణతంత్ర దినోత్సవ వారోత్సవాలలో భాగంగా బంగాళాఖాతంలో కాకినాడ తీర ప్రాంతానికి ఆనుకొని ఉన్న హోప్ ఐలాండ్ నందు జెండా వందన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ ఐజీ నార్త్ కోస్టల్ సెక్యూరిటీ చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐజీ కోస్టల్ సెక్యూరిటీ గోపీనాథ్ జెట్టి, అలాగే కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఇతర పోలీస్ కోస్టల్ సెక్యూరిటీ అధికారులతో కలిసి హోప్ ఐలాండ్ ను సందర్శించి రానున్న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ, దేశ సార్వభౌమత్వం, సమగ్రత మరియు తీర భద్రతా పరిరక్షణలో భాగంగా దీవులను భారత భూభాగంగా గుర్తింపచేసే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ విధమైన జెండా వందన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాదిలో కూడా హోప్ ఐలాండ్ లో భారత జాతీయ జెండాను ఎగరవేసిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎన్ రామచంద్రరావు, ఇంటెలిజెన్స్ బ్యూరో అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మనీష్ దేవరాజ్ పాటిల్, ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండెంట్ ఏవి రామం, కస్టమ్స్ సూపరింటెండెంట్ ఎంవి సుబ్రహ్మణ్యం, సౌత్ మెరైన్ డీఎస్పీ విశాఖపట్నం జి బాలిరెడ్డి, వాకల్పూడి మెరైన్ ఇన్స్పెక్టర్ టి రామ్మోహన్ రెడ్డి, ఓడలరేవు మెరైన్ ఇన్స్పెక్టర్ ఎంవిఎస్ఎన్ మూర్తి, కాకినాడ పోర్ట్ సిఐ పి సునీల్ కుమార్, ఇతర అధికారులు, పుత్రయ్య పాకలు, ప్రజానీకం పాల్గొన్నారు. गणपति का ढेर सर అందరికీ నమస్కారం. ఈరోజు గణతంత్ర దినోత్సవానికి ముందు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఐలాండ్స్ మీద కూడా కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల అనుగుణంగా
ఇక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంటు, కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్గా ఉండి కోస్ట్ గార్డ్ వారు, అటవీ శాఖ, మిగతా డిపార్ట్మెంట్ వారందరూ కూడా కలిపి సమన్వయంగా ఈరోజు ఇక్కడ హోప్ ఐలాండ్లో ఫ్లాగ్ హోయిస్టింగ్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతంలో మనకి 29 ఐలాండ్స్ ఉన్నాయి. దానిలో 10 ల్యాండ్ బేస్డ్ ఐలాండ్స్ ఉన్నాయి, 19 రాకీ ఐలాండ్స్ ఉన్నాయి. సో దీనిలో 10లో 3 మాత్రమే నివాసయోగ్యంగా ఉన్నటువంటి ఐలాండ్స్ ఉన్నాయి. దానిలో హోప్ ఐలాండ్ కూడా ఒకటి. సో ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ జరిగింది. రాబోయే ఇంకొక 2-3 డేస్లో మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా ఈ ఫ్లాగ్ హోయిస్టింగ్ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ తీర ప్రాంతంలో భారతదేశాన్ని యొక్క భద్రతకి ఎలాంటి ముప్పు లేకుండా ఉండేటువంటి విధంగా ఈ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరగకుండా వీటి మీద ఎప్పటికప్పుడు వాచ్ పెట్టుకుంటూ, సో ఈ భద్రతకి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేటువంటి విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఎప్పటికప్పుడు సమన్వయంతో వీటన్నిటిని కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరాన్ని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. థ్యాంక్ యూ.